ఈరోజు కొమరగిరి గ్రామంలో యువకొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం మూడవ రోజు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు మేడే రామకృష్ణారెడ్డి గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు, అలాగే సంతోషమ్మ గారు, చిన్నబ్బాయి గారు, అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. మేము ప్రతి ఇంటికి పోయి జగనన్నను ముఖ్యమంత్రి చేయండి అని మేము అడుగుతున్నప్పుడు వారి సమాధానం వింటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు రాకపోవడమే మేమే 10 ఇళ్లకు పోయి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి అని మేమే క్యాంపెయినింగ్ చేస్తున్నామని, స్వచ్ఛందంగా క్యాంపెయినింగ్ చేస్తున్నామని మహిళా మనులందరూ అంటూ ఉంటే, ఆడపడుచులు అంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కొమరగిరి మేజర్ పంచాయతీ, ఇక్కడ అన్ని కమ్యూనిటీలు కూడా చాలా సమపాలలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యొక్క స్పందన పెట్టి ఈ నియోజకవర్గం యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా మేము అంచనా వేయొచ్చు. అంటే ఏదో ఒక కమ్యూనిటీయే కాకుండా ఇక్కడ దగ్గరికి 27 కమ్యూనిటీలు ఉన్నాయి. కాబట్టి 27 కమ్యూనిటీలో కూడా ఒకే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ ఊపు కనపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఒక సినిమా స్టార్ ఇక్కడ పోటీ చేస్తున్నప్పటికీ కూడా రియల్ స్టార్ అయిన యొక్క వంగ గీతా విశ్వనాథ్ గారికే ఆడవారు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, చదువుకున్నవారు అవనివ్వండి, యువత అవనివ్వండి పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ఎక్కువ ప్రేమాభిమానాలు చూపుతున్నారు అని అడిగితే, ఈ 5 సంవత్సరాల్లో మేము అనేకమైన పథకాల ద్వారా తిండి తింటున్నాం. తిండి తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మేలును మర్చిపోలేరు. మేము కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళం. ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు అంటే కృతజ్ఞత కలిగి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి, ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేశారు. మేము ఆ మేలు మర్చిపోయి ఏ విధంగా తప్పు చేస్తాం? ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని అని చెప్తూ ఉంటే, ఈ గడప గడపకి తిరగాలనే దాన్ని కూడా ఈ గ్రామాన్ని ఆపి వేరే గ్రామంలో ప్రచారం చేస్తే బాగుంటుందేమో అనే విధంగా కూడా వీళ్ళ స్పందన ఉంది. నేను ఒక మీడియా పూర్వకంగా ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా. ఎందుకంటే నీతి చంద్రికలో ఒక కథ ఉంది. ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు కట్టిన ఒక పెద్ద క్రూరముఖం పొలి తిరుగుతూ ఉండేది. ఆ రూట్ అంటే ఎవరు పోతుంటే వారిని పట్టుకుని చంపు తినేస్తూ ఉండేది ఆ క్రూరముఖం. కొద్ది కాలానికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి తెలిసింది ఏంటంటే ఆ చెరువు దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతుంది, అది చాలా క్రూర జంతువు, అటుపక్కకి ఎవరు వెళ్ళకూడదు అని ఇంకా ఆ పక్క నుంచి జనసంచారం ఆగిపోయింది. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరో ఒక ధైర్యవంతుడు అటు వెళ్తే పులి కథలు లేకుండా ఉంది. ఆ తర్వాత ఆ ధైర్యవంతుడు ఆ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా పులి ముసలిదైపోయింది కాబట్టి ఈ రూట్ అంటే మనం వెళ్ళొచ్చు అని ఒక సందేశం ఇస్తే ఆ జనాలందరూ కూడా అలా ఆ రూట్ అంటే నడవడం మొదలెట్టారు. ఒకరోజు పేదవాడు ఒక అమాయకుడు పోతూ ఉంటే ఆ పులి ఆ అమాయకుని అంది, నేను చాలా ముసలిని అయిపోయాను, నాకు నీళ్లు తాగాలని ఉంది, దాహం వేస్తుంది, కాబట్టి ఆ చెరువులోకి వెళ్ళి కొన్ని నీళ్ళు నాకు ఇవి, నా దగ్గర ఈ బంగారు కంకణం ఉంది, ఈ కంకణం ఈ కడివి నీకు ఇస్తాను, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వను అంది. అంటే ఆ యొక్క ఎవరైతే ఆ పేదవాడు అమాయకుడు ఉన్నాడో, బాబు నువ్వు పెద్ద క్రూర మృగానువు, నీ దగ్గరికి రాను అని అంటే, నేను మారిపోయాను, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా వయసు పెరిగిపోయింది, నువ్వు కొన్ని మంచినీళ్ళు పోస్తే తాగి రామకృష్ణ అని బతకాలనుకుంటాను, ఈ బంగారు కడియం కూడా నాకు ఎందుకు, నీకు ఇచ్చేస్తాను, పట్టుకుని వెళ్ళిపో, నాకు పుణ్యవన్నం వస్తుందని అంటే ఆ యొక్క క్రూర మృగం యొక్క వయసు పెరిగిపోయిందని నమ్మి కొన్ని నీళ్ళు తెచ్చి ఆ యొక్క పులికి ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు పట్టుకొచ్చేటప్పుడే పులి అని పట్టుకుని తినేయడం మొదలెట్టింది. అప్పుడు ఈ కథలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ పులి లాంటి వాడే చంద్రబాబు నాయుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు ఈ రోజుని ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి, నేను ముసలివాడిని అయిపోయాను, నేను మారిపోయాను, నేను హామీలు ఇస్తున్నాను, నేను నెరవేరుస్తాను అని చెప్పి ఒక బంగారు కంకణం, బంగారు కడివిలాగా జనాలకు చూపెడుతున్నాడు. రైతులకు 20,000 ఇస్తాను, ఒక్కొక్క ఆడపిల్లకి 15,000, ఒక 1,500 ప్రతి నెల ఇస్తాను, అమ్మఒడి కింద ఇద్దరుంటే ఇద్దరికి 30,000 ఇస్తానని దొంగ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేద్దారనుకున్నాడు. కానీ పులి ముసలిదైపోయినా, వయసు పెరిగిపోయినా దాని క్రూరత్వం పోదు. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క క్రూరత్వం పోదు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ, ఏ మధ్యతరగతి వారు కానీ, ఏ చదువుకున్నవారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. కాబట్టి ఈ విషయాన్ని ఈ మీడియా పూర్వకంగా ప్రజలందరూ గమనించి, ఒక మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే జగనన్నకు ఓటేయాలి, చెప్పాడంటే
చేస్తాడంటే. కాబట్టి సత్యం ఎప్పుడు కూడా కొద్దిగా స్లోగా జనాలకు వెళ్తుంది, కానీ సత్యం నిలకడగా ఉంటుంది. అబద్ధం తీయగా ఉంటుంది, కానీ మనుషులను మోసం చేస్తుంది. ఇది అబద్ధం వైపు ఉన్న చంద్రబాబు నాయుడికి, అలాగే నీతి నిజాయితీ వైపు ఉన్న జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న పోరాటం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి సత్యమే వజయితే అని సత్యాన్ని నెగ్గిస్తారని ఈ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.